స్ట్రీమ్ గురించి చూసాము, పీపుల్ గురించి చూసాము, అలాగే క్లాస్ వర్క్ గురించి చూద్దాం. సో మనము అసలు మెయిన్ గూగుల్ క్లాస్ రూమ్ వల్ల యూజ్ ఇది ఏంటంటే, మనం ఇక్కడ అసైన్మెంట్స్ని ఇక్కడ చూడండి, క్రియేట్లో మనకి అసైన్మెంటు, క్విజ్ అసైన్మెంటు, క్వశ్చన్, మెటీరియల్, రీయూజ్, పోస్ట్. సో మనం ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అసైన్మెంట్ నేను నా స్టూడెంట్స్కి ఒక అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అసైన్మెంట్ ఏంటంటే, write a program for addition of 2 numbers. Okay, write a program for addition of 2 numbers in Python. Okay, assignment మీద క్లిక్ చేస్తున్నాను. రాసి ఇక్కడ అసైన్మెంట్ 1 అని చెప్పించాను. ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ అసైన్మెంట్ ఇస్తున్నారు, ప్రోగ్రామ్ ఫర్ అడిషన్ ఆఫ్ 2 numbers. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రాసిన అతనికి స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు మనం? ఓకే, 100 పాయింట్స్ ఇద్దాం. తర్వాత 100 పాయింట్స్ ఇస్తారా, 1 పాయింట్ ఇస్తారా అనేది మీ ఇష్టము. ఇక్కడ 4 పాయింట్స్ ఇద్దాం, 100 ఇద్దాము, ఒక అసైన్మెంటే కాబట్టి. ఇక్కడ ఈ అసైన్మెంట్ ఎప్పుడు లోపల ఫినిష్ చేయాలి అంటే, నాకు ఈరోజు 21st డేట్, 23rd 11:59 AM లోపల నాకు ఈ అసైన్మెంట్ అనేది ఫినిష్ కావాలి. ఓకే, ఇక్కడ టాపిక్, నేను ఇంకా టాపిక్ ఏం క్రియేట్ చేయలేదు, అందుకని టాపిక్ని తీసుకోలేదు. తర్వాత నేను ఇక్కడ చూసుకున్నట్టయితే అసైన్, షెడ్యూల్ అండ్ సేవ్ అండ్ డ్రాఫ్ట్ అని చెప్పి కనబడుతుంది. సో అసైన్ డైరెక్ట్గా అసైన్ చేసేయచ్చు. అయితే వీళ్ళు రైట్ ఏ ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి అంటే, నేను గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి, సో ఒకసారి గూగుల్ డ్రైవ్ ఫోల్డర్లోకి వెళ్ళి అసైన్మెంట్ పర్పస్ ఒక డాక్యుమెంట్ను క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే ఓకే, ముందు డ్రైవ్లోనే క్రియేట్ చేద్దాం. drive.google.com. క్లాస్ రూమ్లోకి వెళ్ళి, సో నేను ఇక్కడ పైథాన్ విత్ డిజంగోలో ఒక డాక్యుమెంట్ను క్రియేట్ చేస్తున్నాను. గూగుల్ డాక్స్ ద్వారా లాంగ్ డాక్యుమెంట్ను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అండ్ షేర్. అసైన్మెంట్ 1 రైట్ addition of 2 numbers. ఓకే, సో సేవ్ చేశాను నేను. ఇక్కడ మన క్లాస్ రూమ్లోకి వచ్చి డ్రైవ్లో, సో మై డ్రైవ్లో క్లాస్ రూమ్లో పైథాన్ విత్ డిజంగాలో అసైన్మెంట్ 1, సో అసైన్. సో ఇక్కడ స్టూడెంట్ కెన్ వ్యూ ఫైల్, స్టూడెంట్ కెన్ ఎడిట్ ఫైల్, మేక్ ఏ కాపీ ఫర్ ఈచ్ స్టూడెంట్. ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అసైన్. ఇప్పుడు అసైన్మెంట్ ఒకటి నా స్టూడెంట్స్ ముగ్గురికి కూడా అసైన్ చేశాను. ఇక్కడ చూడండి, ఆల్ స్టూడెంట్స్ ఆప్షన్ తీసుకున్నాను. లేదు, కొంతమందినే మీరు చూస్ చేసుకోవాలంటే కొంతమందినే చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా జాయిన్ అవుతున్నాను నేను. స్టూడెంట్కి స్ట్రీము, క్లాస్ వర్క్, పీపుల్ అని చెప్పే కనబడుతుంది. ఓకే, సో మనం క్లాస్ వర్క్లోకి వెళ్దాం. సో అసైన్మెంట్ 1 ఒకటి కనపడుతుంది. ఎప్పుడు డ్యూ డేట్ January 23, 11:59 AM. ఓకే, సో వెంకట్ విసిహెచ్ అసైన్మెంట్ అని చెప్పి ఇక్కడ అసైన్మెంట్ కనబడుతుంది. వ్యూ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో
ఇక్కడ నేను వెంకట్ విసేహెచ్ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. రైట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్ ప్రోగ్రాము. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్ని నేను పెట్టాను. ఇక్కడ టర్న్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, టర్న్ ఇన్. సో యాజ్ ఏ స్టూడెంట్గా నేను నా అసైన్మెంట్ని ఫినిష్ చేసి అసైన్మెంట్ని సబ్మిట్ చేశాను. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ ఫ్యాకల్టీగా జాయిన్ అవుతున్నాను. క్లాస్ వర్క్లోకి వెళ్తున్నాను. క్లాస్ వర్క్లో అసైన్మెంట్స్ ఎంతమందికి పంపించాను, మొత్తం 3కి అసైన్ చేస్తే ఒకళ్ళు టర్న్ ఇన్ చేశారు. ఓకే, ఆ ఒకళ్ళు వ్యూ అసైన్మెంట్లోకి వెళ్ళి సో ఎవరు వెంకట్ విసేహెచ్ టర్న్ ఇన్ చేశాడు. సో వెంకట్ విసేహెచ్ ఏం సబ్మిట్ చేశాడో చూద్దాం. వెంకట్ విసేహెచ్ అసైన్మెంట్. ఓకే, ఇది సబ్మిట్ చేశాడు. దీన్ని వ్యాలిడేట్ చేసి ఇతనికి సో 100కి 100 మార్క్స్ ఇస్తున్నాను. సో ప్రైవేట్ కమెంట్. సో ఇతను చేసిన ఏదైనా మిస్టేక్ ఉంటే ప్రైవేట్ కమెంట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా మిస్టేక్ చేసినట్టయితే. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు మనకి రైట్. ఇప్పుడు సో 100. సో ఇక్కడికి వచ్చేసి రిటర్న్ కొట్టేసేయండి. నేను రిటర్న్ కొట్టడం మర్చిపోయాను. రిటర్న్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా రిటర్న్ చేశాను. ఇతనికి 100కి 100 మార్క్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, యాజ్ ఏ స్టూడెంట్గా జాయిన్ అవుతున్నాను. క్లాస్ వర్క్లోకి వెళ్తున్నాను. సో అసైన్మెంట్ 1. సో గ్రేడెడ్ వ్యూ అసైన్మెంట్. సో మనం సబ్మిట్ చేసిన అసైన్మెంట్ ఇక్కడ ఉంది. 100కి 100 మార్క్స్ ఇచ్చాం. ఓకే, ఏదైనా పర్సనల్ కామెంట్స్ వచ్చినట్టయితే ఇక్కడ నేను ఫ్యాకల్టీ ఏదైనా మనకి కామెంట్స్ ప్రైవేట్ కామెంట్ పెట్టినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. రైట్. సో తర్వాత సో పీపుల్లోకి వెళ్తున్నాను. పీపుల్లో మనకి వీళ్ళందరూ కనబడుతున్నారు. రైట్. క్లాస్మేట్స్ ఎవరెవరు? మోనికా 2 వీలర్, అనీషా వీలర్ ట్రైనింగ్ ఉంది. రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లాస్ యావరేజ్. సో అసైన్మెంట్ 1కి వెంకట్ విసేహెచ్కి 100కి 100 వచ్చినాయి. ఇంకా అనుష మోనికా 2 వీలర్ మనకు ఇంకా సబ్మిట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మోనికా వీఎల్ఆర్ కూడా తన వర్క్ని సబ్మిట్ చేసింది. సో మోనికా 2 వీఎల్ఆర్ సో కాకపోతే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో చేసింది. సో ఓపెన్ చేద్దాము. మళ్ళీ మనం స్టార్టింగ్కి వచ్చేసి క్లాస్ వర్క్లోకి వెళ్ళి అసైన్మెంట్ 1లోకి వెళ్ళి వ్యూ అసైన్మెంట్. సో మోనికా 2.vlr. సో వర్క్ చూద్దాం ఒకసారి. రైట్. సో ఇక్కడ నేను తనకి ఓన్లీ 2నే ఇచ్చాను. ఓకే, ఇక్కడ ప్రైవేట్ కమెంట్ పెడుతున్నాను. ప్లీజ్ రైట్ కోడ్ ఇన్ పైథాన్. ఓకే, సో పోస్ట్ రిటర్న్. సో టోటల్గా వచ్చేసి మనకి 2 స్టూడెంట్స్ ఇంతవరకు సబ్మిట్ చేశారు. ఒకరికి వచ్చేసేమో 100కి 100 ఇచ్చాను, ఒకరికి ఇచ్చేసాము 2 ఇచ్చాను నాకు మెయిన్గా. సో ఇప్పుడు గ్రేడ్లోకి వెళ్దాం. అసైన్మెంట్ 1కి చూసుకున్నట్టయితే క్లాస్ యావరేజ్ వచ్చేసి 51కి పడిపోయింది.
వెంకట్ విసేజ్కి 100, మోనికా 2LRకి 2నే వచ్చింది. ఓకే, సో మళ్ళీ క్లాస్ వర్క్లోకి వస్తున్నాను. క్లాస్ వర్క్లో ఈసారి క్విజ్ అసైన్మెంట్ ఇద్దాం. సో నెక్స్ట్ వీడియోలో క్విజ్ అసైన్మెంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. అది స్టూడెంట్ ప్రాస్పెక్టివ్లో అలాగే ఫ్యాకల్టీ ప్రాస్పెక్టివ్లో మెటీరియల్, క్వశ్చన్ మెటీరియల్.